హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ వీడియోని క్లారిటీగా గమనించండి. సో బిగ్ బాస్ 7 అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టీం అందరూ కూడా బిగ్ బాస్ ఉత్సవం బీబీ ఉత్సవం అంటూ ఒక షో అయితే కండక్ట్ చేశారు. ఆ షో అయితే ఆ ఈవెంట్ కూడా అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే చిన్న వ్లాగ్ లాగా అయితే అప్లోడ్ చేశారనమాట. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఒక చిన్న క్లిప్ లాగా అయితే ఇన్స్టాగ్రామ్ అయితే అప్లోడ్ చేశారు పల్లవి ప్రశాంత్. ఆ వీడియో అయితే చాలా అయితే వైరల్గా మారింది. మీ అందరూ నేనైతే వచ్చిందన్నమాట. బీబీ ఉత్సవం ప్రోమో కూడా విడుదలైంది నిన్న. మీ అందరూ చూసి చాలా అయితే ఎంటర్టైన్ అయ్యి ఉంటారు. ఎందుకంటే అందులో ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, రతిక ఇద్దరు కూడా డ్యాన్స్ కూడా చేశారనమాట. సో ఓవరాల్గా ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత స్పా గ్రూప్ అలానే స్ప్రై గ్రూప్ ఇద్దరు కూడా కొంతవరకు కలుసుకోకుండా ఇండివిజువల్గా ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ శివాజీ గురించి అమర్ ఇండైరెక్ట్గా మాట్లాడము, అలానే అమర్ గురించి శివాజీ గారు ఇండైరెక్ట్గా టీవీ మూర్తి గారితో మాట్లాడము, ఇవన్నీ మనం అందరం చూసామన్నమాట. కానీ ఎట్టకేలకు అందరూ కూడా కలిసి బీబీ ఉత్సవంని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ యొక్క ఈవెంట్ని అందరూ కూడా ఎంజాయ్ చేసి చాలా అయితే సంబరాలు జరుపుకున్నారు అని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. అందులో ముఖ్యంగా రతిక రోజ్ అలానే పల్లవి ప్రసిద్ధి కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ షోకి హైలైట్. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు బయట పెట్టి మీ యొక్క పాస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకుని అందరూ ఎమోషన్ కూడా అవుతారనమాట. అందులో రతిక రోజ్, దాని తర్వాత ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ అందరూ కూడా చాలా అయితే ఎంటర్టైన్ అవుతారు. ఈ యాంకర్ శ్రీముఖి అదిరిపోయే స్పాంటనియస్ కామెడీతో అయితే అదరగొడుతుందన్నమాట. ఆ షోని చాలా అయితే బాగా అవుట్పుట్ అయితే వచ్చిందని అయితే ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా చూస్తే ఫ్రెండ్స్ ప్రిన్స్ యావర్ అలానే మన ప్రశాంత్, దాని తర్వాత శివాజీ గారు, భోలే శివాలి, వీళ్ళు నలుగురు కూడా, దాని తర్వాత నైని పవన్, వీళ్ళు 5 మంది కూడా ఒక గ్రూప్గా అయితే అందులో కూడా మనందరూ కనిపించారు. నైని పవన్ అయితే శివాజీ గారిని పట్టుకుని అయితే ఏడ్చేస్తుంది అనమాట. చాలా అయితే ఎమోషనల్గా ఉందన్నమాట ఆ యొక్క ప్రోమో. అలానే అక్కడ కుమారి ఆంటీ గారు కూడా రావడం చాలా అయితే విశేషం. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిపోయిందన్నమాట తను. అలానే తన మీద కొన్ని కేసు కూడా నమోదు చేశారు. ఏదైతే ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది అనేసి. కానీ ఎట్టకేలకు తను కూడా ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయిందన్నమాట. కేవలం మీమ్స్ వలన అయితే తను కూడా అయితే ఆ యొక్క ఎపిసోడ్లో చెప్పే అవకాశం అయితే ఉందని అయితే ఇన్ఫర్మేషన్. ఒక రకంగా చెప్పాలంటే బీబీ 7 అయితే ఎంత పెద్ద హిట్ అయిందో ఈ బీబీ ఉత్సవం ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉండబోతోంది. చాలా పెద్ద హిట్ కూడా అవుతుంది అని అయితే ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.